అందరికీ నమస్కారం అండి. మొన్న పాలినేషన్ వీడియో అనేది చూపించాను కదా దోసకాయ చెట్టుకి. చూడండి దోసకాయ ఎంత బొద్దుగా ఉందో, బాగుంది కదా, ముద్దుగా క్యూట్గా ఉంది కదా, బాగా హెల్దీగా వస్తుంది. ఇలాగ 4 కాయలు అనేవి వస్తున్నాయండి ప్రస్తుతానికి. మిగతా అన్నీ కూడా రాలిపోయినాయి, చాలా ఉన్నాయి కానీ అన్నీ రాలిపోయినాయి. పాలినేషన్ చెయ్యక, కరెక్ట్ టైంలో పాలినేషన్ చెయ్యక అలా రాలిపోయినాయి. ఈ దోసకాయ చెట్టు అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చేసిందండి. ఆ మట్టిలో ఆల్రెడీ దోసకాయ గింజలు అనేవి నేను వేసున్నాను, అంటే లోపల ఉన్నాయి. అలా నీళ్లు పోస్తూ ఉంటే ఎర్ర తోటకూర, ఎర్ర చిర్రాకు గింజలు వేస్తే అవి రాలేదు, ఇది వచ్చేసింది అనమాట. బాగుంది కదా, అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చింది. మీరు ఎప్పుడన్నా రియల్ లైఫ్లో దెయ్యాలని చూడటం కానీ, నెగిటివ్ ఎనర్జీని ఫీల్ అవ్వటం కానీ ఇలాంటివి మీ లైఫ్లో జరిగినాయా? నాకు వాళ్ళు వీళ్ళు చెప్తే విన్నానండి, వాళ్ళ లైఫ్లో జరిగినటివి చెప్తే విన్నాను. నేను డైరెక్ట్గా అయితే ఫేస్ చేయలేదు, కానీ కళలు వచ్చేటివండి నాకు, భయంకరమైన పీడ కళలు వచ్చేటివి. అది ఇప్పుడు లేదులేండి. ఇంతకుముందు వేరే రూమ్లో ఉండేవాళ్ళము. అక్కడ ఉన్నప్పుడు భయంకరంగా పీడ కళలండి. ఏదో నెగిటివ్ ఎనర్జీ ఉన్న ఫీలింగ్ ఉన్నట్టుగా, దెయ్యం ఏదో వికృతంగా కనపడుతున్నట్టుగా ఇలా ఫీల్ అయ్యేదాన్ని. అలాగా కలలో ఆ విధంగా నేను ఫీల్ అయిన ప్రతిసారి కూడా ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అని అంటూ ఉండటము. పంచాక్షరి మంత్రం, నాగేంద్రహారాయ త్రిలోచనాయ, ఆ పంచాక్షరి మంత్రం చదువుతూ ఉండటము, ఇలాంటివి చేసేదాన్నండి. అలాగా దేవుడి మంత్రాలు కానీ, దేవుడి నామం కానీ ఆ కళలో నేను చెప్తున్నప్పుడు భలే స్ట్రగుల్ అయ్యేదాన్ని. పెదాలు కదలుతూ ఉండేటివి, గొంతు బయటికి వచ్చేది కాదనమాట. చాలా స్ట్రగుల్ అయ్యేదాన్ని ఆ కళలో. ఎందుకో అలాగా నాకే జరుగుతుండేది, ఎక్కువ నాకే జరుగుతూ ఉండేది. మరి ఎందుకో ఏమో నాకు తెలీదు, నేను ఇంట్లోనే ఉండటం వల్లనో ఏమో మరి బాగా స్ట్రగుల్ అయ్యానండి. ఆ రూమ్ మారిపోయిన తర్వాత బాగుంది. ఆ రూమ్లో ఉన్నన్ని రోజులు ఆ విధంగానే ఉండేది. ఆ రూమ్లో ఉన్నప్పుడే మేము ఇండియా విజిట్ వెళ్ళాం కదా, ఇండియాకి వచ్చాం కదా, వచ్చినప్పుడు కూడా ఇండియాలో కూడా నాకు ఇలాగే కళలు వచ్చేటివండి. ఎందుకో ఏంటో నాకైతే అర్థం కాలేదు అసలు. నేనైతే నా లైఫ్లో అయితే ఈ విధంగా నేను ఫీల్ అయ్యాను. మీరు ఎప్పుడన్నా డైరెక్ట్గా దెయ్యాలని చూడటం కానీ, నాలాగా మీరు ఫీల్ అవ్వటం కానీ మీ లైఫ్లో మీకు జరిగిందా? ఇది మేమున్న ఏరియాలో, యూఏఈలో బయట వ్యూ అండి, ఈ విధంగా ఉంటుంది. సాయంత్రం పూట పైకి వచ్చాను, ఒకసారి వీడియో తీసి చూపించాను అనమాట.